తెలంగాణ బీజేపీ కమిటీ వేసేదన్నాడు. కొత్త అధ్యక్షుడు వచ్చాక వారంలో వేస్తామని ప్రకటించి నెల గడుస్తున్నా దిక్కు దివాణం లేకుండా పోయిందెందుకు? అధ్యక్షుడు ఎందుకు నిస్సహాయంగా ఉండిపోతున్నారు? తెర వెనుక జరుగుతున్న తతంగం ఏంటి? అసలు ఇది ఇప్పట్లో తేలే వ్యవహారమా? లెట్స్ వాచ్. ఏపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఒకే రోజు జరిగింది. ఏపీలో రాష్ట్ర కమిటీని వెంటనే ప్రకటించేశారు పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. కానీ తెలంగాణలో మాత్రం ఇంతవరకు అతీగతి లేదు. అసలు ఎప్పుడు ప్రకటిస్తారో కూడా క్లారిటీ రాలేదు. పార్టీలో ఏ ఇద్దరు నాయకులు కలిసినా ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరికి ఛాన్స్ ఉండొచ్చు అన్న చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కానీ ఎక్కడా వీసమెత్తు స్పష్టత రాలేదు. పైగా ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి అన్నట్టు నడుస్తోందట వ్యవహారం. రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక రామచంద్రరావు ఇప్పటికే ఒకసారి కమిటీపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లి వచ్చారు. హైదరాబాద్లో సంఘ పెద్దలతో సమావేశమయ్యారు. అయినా కమిటీ కూర్పుపై క్లారిటీ రానట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, వాళ్ళంతా ఏదో ఒక విధంగా ఒత్తిడి తీసుకొస్తూ ఉండడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట అధ్యక్షుడు. ఆశావహులంతా తగ్గకుండా ఎవరికి వారు తమ గాడ్ ఫాదర్స్ ని సీన్లోకి దించుతూ ఉండడం కూడా సంక్లిష్టతకు కారణమంటున్నారు. మరోవైపు గత కమిటీలో పనిచేసిన వాళ్లలో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలన్న గందరగోళం కూడా ఉందంటున్నారు. అదే సమయంలో రకరకాల ఈక్వెషన్స్ తెర మీదకొస్తున్నాయి. 10 ఏళ్లుగా రాష్ట్ర కమిటీలో ఉన్న వారికి ఈసారి అవకాశం ఇవ్వొద్దని, యువతకి ప్రాధాన్యం ఇవ్వాలని, ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి ఛాన్స్ ఇవ్వకూడదని, కొత్త రక్తాన్ని ఎక్కించాలని 1 కాదు 2 కాదు ఇలాంటివి రకరకాల వాదనల్ని వినిపిస్తున్నారు పార్టీ నాయకులు. దీంతో అసలు ఏం నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాని గందరగోళంలో ఉన్నారట ఢిల్లీ పెద్దలు. కొందరు నేతలు తాము సూచించిన వారికి కమిటీలో స్థానం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. తమ వాళ్ల కోసం పట్టుబట్టే నాయకులు కొందరైతే పలానా వాళ్లకు ఇవ్వొద్దంటూ మోకాలడ్డుతున్న బ్యాచ్ కూడా ఒకటి తయారైందట. పైగా మేం వద్దన్న వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని సీన్ క్రియేట్ చేస్తున్నట్టు సమాచారం. ఇంకొందరైతే కొత్త కమిటీ వేసేటప్పుడు మా అభిప్రాయం తీసుకోరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటివన్నీ కలిపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు తలనొప్పిగా మారాయట. ఇదెక్కడి లొల్లిరా నాయనా అని ఆయన తల పట్టుకుంటున్నట్టు సమాచారం. వస్తున్న డిమాండ్స్, సమీకరణల్ని పరిగణలోకి తీసుకుంటే వీళ్ళందరినీ ఒప్పించి సమన్వయం చేయడం అంత తేలికైన వ్యవహారం కాదని చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు. ఈ క్రమంలో ఇది ఇప్పటికిప్పుడు తేలే వ్యవహారం కాదని, వినాయక నవరాత్రుల తర్వాతే ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందని అంటున్నాయి బీజేపీ వర్గాలు. పదవులు తక్కువగా ఉండడం, ఆశావహులు భారీగా పెరిగిపోవడంతో ఇది అంత తొందరగా తేలే మ్యాటర్ కాదు అంటున్నారు. పార్టీలో పెద్ద తలకాయలు పెరిగిపోవడం కూడా ఈ తాత్సారానికి మరొక కారణమని తెలుస్తోంది. మొత్తం మీద ఎటు నుంచి ఎటు చూసినా రకరకాల సంక్లిష్టతల మధ్య తెలంగాణ బీజేపీ కమిటీ ఎప్పటికి తేలుతుందో అర్థం కాని వాతావరణం ఉంది.